చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే బెటరా, ఐఫోన్ తీసుకుంటే బెటరా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. ఇలా కన్ఫ్యూజ్ అయ్యే వారి కోసమే ఈ వీడియోలో ఐఫోన్ తీసుకుంటే బెస్టా, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే బెస్టా, ఐఫోన్ తీసుకోవడం వల్ల వచ్చే మీకు నష్టాలు ఏంటి, అదే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే వచ్చే నష్టాలు, ఒకవేళ ఐఫోన్ తీసుకుంటే వచ్చే లాభాలు, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే వచ్చే లాభాలు, అదే విధంగా ఐఫోన్ బెస్టా, ఆండ్రాయిడ్ ఫోన్ బెస్టా, క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుందామా లేకపోతే ఈ ఐఫోన్ తీసుకుందామా అని కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటారుగా, అలాంటి వారికి అయితే ఒక క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా రావడం జరుగుతుంది. సో ఏది బెస్టో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక మనమైతే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐఫోన్ గురించి చూద్దాము. ఐఫోన్ వాడడం వల్ల మనకు యూజ్ అయ్యేది, మనకు ఉండే లాభాల గురించి అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సేఫ్. ఈ ఐఫోన్ అనేది చాలా సేఫ్ గా ఉంటుంది. ఈ ఐఫోన్ అనేది హ్యాకింగ్ అయితే అస్సలు అవ్వదు. ఈ మెయిన్గా మన ప్రైవసీ అయితే చాలా సేఫ్గా ఉంటుంది. అలాగే ఐఫోన్ అయితే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఇన్స్టాల్ కావు. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఒక్కొక్కసారి మన అనుమతి లేకున్నా కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. దానితో మన ప్రైవసీ అనేది ఆ యాప్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమస్య, ఇలాంటి ప్రాబ్లం అనేది ఈ ఐఫోన్లో అస్సలు జరగదు. చాలా అంటే చాలా సేఫ్గా ఉంటుంది. అలాగే ఈ ఐఫోన్ యొక్క కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. యూట్యూబర్స్కి ముఖ్యంగా షార్ట్ ఫిలిం కానీ, ఫ్రాంక్ వీడియోస్ కానీ, కామెడీ వీడియోస్ కానీ చేస్తారుగా, అలాంటి వారికి ఈ ఐఫోన్ అయితే చాలా యూజ్ అవుతుంది. కెమెరా క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళైతే కొనండి. కాకపోతే ఫేస్ వీడియో, షార్ట్ ఫిలిం కానీ ఇలాంటి వీడియోలు చేస్తారుగా, ఫేస్ ఉన్న వీడియోస్, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఐఫోన్ అయితే కొనండి. అలాగే ఐఫోన్ యొక్క స్పీడ్ కానీ, స్మూత్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఐఫోన్ అనేది స్లో అనేది అస్సలు ఉండదు. సో ఫోన్ అయితే చాలా స్మూత్గా ముందుకు రన్ అవుతూ ఉంటుంది. అలాగే గేమింగ్స్ బాగా ఆడే వాళ్ళు ఉంటారుగా, ఈ గేమింగ్ కూడా ఈ ఐఫోన్ అనేది చాలా బాగా వర్క్ అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం అనేది iOS అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరము అప్డేట్ అవుతూ ఉంటే మన ఫోన్ అంటే ఈ ఐఫోన్ అనేది చాలా స్మూత్గా ఉంటూ హ్యాంగింగ్ అనేది ఉండదు, చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఐఫోన్ కొనడం వల్ల వచ్చే నష్టాలు, ఈ ఐఫోన్లో ఉండే సమస్యల గురించి చూద్దాము. మెయిన్గా ప్రతి ఐఫోన్లో మెయిన్గా వచ్చేసి ఛార్జింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా దిగిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని యాప్స్ అనేవి అస్సలు దొరకవు. మనకు కావాల్సిన యాప్స్ అయితే ఈ ఐఫోన్లో అయితే అస్సలు ఉండవు. అందులో ఉన్నా కూడా ఆ యాప్స్ అయితే అమౌంట్ అయితే అడగడం జరుగుతుంది. ఇప్పుడు అదే యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఫ్రీగానే ఉంటుంది. ఐఫోన్లో వచ్చేసరికి ఆ యాప్ వాడాలంటే తప్పకుండా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ ఐఫోన్ కనుక కింద పడి డిస్ప్లే కనుక పోయింది అనుకోండి, ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినా కూడా దానిని రిపేర్ చేయడానికి అమౌంట్ అయితే చాలా ఖర్చు అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో స్టోరేజ్ అనేది త్వరగా నిండిపోతుంది. ఇలా స్టోరేజ్ నిండిపోతే ఎగస్ట్రా స్టోరేజ్ కోసం అయితే అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ఐఫోన్ కనుక ఛార్జర్ ఖరాబ్ అయినా కూడా ఆ ఛార్జర్ కొనడానికి కూడా అమౌంట్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కనుక పోయిందనుకోండి, నీకు దాదాపుగా 10 నుండి 20 వేల మధ్యలో అయితే ఖర్చు అయితే అవ్వడం జరుగుతుంది దానిని రిపేర్ చేయడానికి. ఇక ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజు కూడా 14+ దాకా చాలా చిన్నగానే ఉంటుంది. దానితో మీరు ఈ ఫోన్లో మూవీస్ చూస్తున్నా కూడా మీకు అంత ఫీల్ అయితే ఏమీ అనిపించదు, ఏదో డబ్బా ఫోన్లో మూవీ చూస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే ఐఫోన్ కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి. అదేవిధంగా ఈ ఐఫోన్ అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్ కొనడం వల్ల వచ్చే లాభాలు, యూసేజ్ గురించి అయితే చూద్దాము. ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలంటే మనకు తక్కువ అమౌంట్తో కూడా దొరకడం జరుగుతుంది. మనకు కావాల్సిన అన్ని యాప్స్ కూడా ఫ్రీగానే దొరుకుతాయి. అలాగే ఈ ఫోన్ కనుక ఒకవేళ కింద పడి రిపేరు అయినా కూడా ఆ రిపేరు అయ్యే ఖర్చు అయితే చాలా తక్కువగానే ఉంటుంది. ఐఫోన్లో మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో డిస్ప్లే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మూవీస్ చూసేటప్పుడు చాలా ఫీల్ బాగుండడం జరుగుతుంది. బ్యాటరీ అయితే ఐఫోన్ల కన్నా చాలా బెటర్గా ఉంటుంది. బ్యాటరీ మాత్రం చాలా బాగుంటుంది ఆండ్రాయిడ్ ఫోన్లోనే. అలాగే ఫోను కెమెరా అనేది 25,000 లోపు పెడితే మంచి మంచి కెమెరా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా దొరకడం జరుగుతుంది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న లోపాల గురించి కూడా చూద్దాము. ఈ ఫోన్లో ముఖ్యంగా వచ్చేసి హ్యాకింగ్కు గురి అయ్యే ఛాయిసెస్ అయితే ఎక్కువగానే ఉండడం జరిగింది. మన డేటా అయితే ఎక్కువగా చోరీ అయ్యే అవకాశము చాలా సింపుల్గానే ఉంటుంది. ఏదైతే
ఏదైనా థర్డ్ పార్టీ యాప్ను కనుక మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఆ థర్డ్ పార్టీకి అన్ని యాక్సెస్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానితో మన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా ఆ యాప్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లం అయితే ఐఫోన్లో ఉండదు. అదేవిధంగా ఈ ఫోన్లో అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో సింపుల్గా థర్డ్ పార్టీ యాప్ అనేది మనం అనుమతి ఇవ్వకుండా కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే మన ఫోన్లో అవ్వడం జరుగుతుంది. ఇలా ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ యాప్ వచ్చిందనుకోండి, మన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా చోరీ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంది. కానీ ఇలాంటి సమస్య మాత్రము ఐఫోన్లో అస్సలు జరగదు. ఏదైనా యాప్ ప్రమాదము అని అనిపించింది అనుకోండి, అసలు ఆ యాప్ అనేది ఆ ఐఫోన్లో అస్సలు కనిపించదు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రము అన్ని యాప్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా కెమెరా క్వాలిటీ అయితే తక్కువగానే ఉంటుంది. కాకపోతే 30,000 లోపు బడ్జెట్ పెట్టారనుకోండి, ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మంచి కెమెరా ఉన్న ఫోన్స్ కూడా దొరకడం జరుగుతుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు అనేది 2-3 ఇయర్స్ అయితే చాలా బాగుంటాయి. తర్వాతకి ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వడము, హీట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. 3 సంవత్సరాల దాకా గేమింగ్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఆ తర్వాతకి హెవీ గేమింగ్స్ ఆడుతుంటే ఫోన్ అయితే హ్యాంగ్ అవ్వడం కానీ హీట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా రాను రాను స్లోగా అవుతూ ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో అప్డేట్స్ అనేది 3 ఇయర్స్ దాకానే వస్తుంది. ఆ తర్వాతకి ఆగిపోతుంది. 3 ఇయర్స్ తర్వాతకి ఈ ఫోన్ అనేది షెడ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే ఐఫోన్లో ఉండవు. ప్రతి సంవత్సరము తప్పకుండా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక మీరు ఈ ఐఫోన్ గురించి, ఆండ్రాయిడ్ ఫోన్ గురించి మొత్తం చూసారుగా. ఇప్పుడు ఎవరు ఈ ఐఫోన్ కొంటే బెటరు, ఎలాంటి వాళ్ళు ఐఫోన్ కొనాలి, ఎవరు కొనవద్దు అనేది ఇప్పుడు చెప్తాను. మీకు కూడా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఇప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎవరు ఐఫోన్ కొనాలంటే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, బ్యాంకు అకౌంట్లో లక్షల్లో మెయింటైన్ చేసేవాళ్ళు, అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారుగా, అలాంటి వాళ్ళైతే తప్పకుండా కొనండి. ఎందుకంటే మీ ఫోన్ అనేది హ్యాక్ అవ్వదు కాబట్టి చాలా అంటే చాలా సేఫ్గా ఉంటుంది. అలాగే గేమ్స్ బాగా ఆడేవాళ్ళు కూడా కొనండి. కాకపోతే ఛార్జింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచించండి. ఇక షార్ట్ ఫిలిము, అదేవిధంగా ఫన్నీ వీడియోస్, ఫ్రాంక్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారుగా, అలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్ కోసం అయితే కొనండి. కాకపోతే మీ సబ్స్క్రైబర్స్ అనేది 50,000 దాకా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఐఫోన్ అయితే కొనండి. స్టార్టింగే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఐఫోన్ అయితే కొనకండి. ఒక 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఐఫోన్ అయితే కొనడానికి ట్రై చేసేయండి. ఇక ఇప్పుడు ఎవరు ఐఫోన్ కొనవద్దో చూద్దాము. మామూలుగా మనం షో కోసం కానీ బిల్డప్ కోసం కానీ అస్సలు ఈ ఐఫోన్ అయితే కొనవద్దు. ఇలా బిల్డప్ కోసం కొంటే కొన్న తర్వాతకి కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాతకి ఐఫోన్ వాడుతుంటే మీకైతే చిరాకైతే రావడం జరుగుతుంది. కాబట్టి బిల్డప్ కోసం అయితే అస్సలు ఈ ఐఫోన్ అయితే కొనవద్దు. అదేవిధంగా మిడిల్ క్లాసు ఫ్యామిలీ, నెలకు 20,000 సాలరీ ఉంటుందిగా, వాళ్ళైతే అస్సలు కొనవద్దు. ఒకవేళ కొన్నారనుకోండి, ఈ ఫోన్ కనుక రిపేరు అవుతే నీ నెల జీతము లేకపోతే నీ 30 రోజుల కష్టం అయితే ఈ ఐఫోన్ రిపేర్కే సరిపోతుంది. సో మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనవద్దు. యూట్యూబ్ కోసం అయితే మీకు తప్పకుండా 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మాత్రమే కొనండి. కెమెరా కోసం కొందామన్నా కూడా 30,000 లోపు మంచి మంచి ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగా ఉండడం జరిగింది. కాబట్టి పైన చెప్పిన వాటిని అయితే దృష్టిలో పెట్టుకొని మీకు ఐఫోన్ వల్ల యూజ్ ఉందా లేదా చూసుకోండి. మీకు ఐఫోన్ వాడడం వల్ల యూజ్ ఉంటేనే కొనండి. బిల్డప్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఫోన్ అయితే కొనవద్దు. ఎందుకంటే ఐఫోన్ కొన్నారనుకోండి, అదైతే మీరు వర్క్ అవ్వదు. అనవసరంగా బిల్డప్ కోసం కొంటే మాత్రం మీకైతే అస్సలు వర్క్ అవ్వదు. డబ్బులు వేస్ట్ అవ్వడం తప్ప చేసేది ఏమీ లేదు. సో పైన చెప్పిన వాటిలో మీకు ఉపయోగం ఉంటే ఐఫోన్ కొనండి, లేకపోతే వదిలేసేయండి. సో ఈ విధంగా మీరైతే కొంచెం అనలైజ్ చేసుకొని మీకు ఏ ఫోన్ అయితే వర్క్ అవుతుందో వాళ్ళైతే ఈ ఫోన్స్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.